ఏమేమి వంటలు పరిచయం చేయబోతున్నారు? నేను ఈరోజు చికెన్ పాలక్ టిక్కా తయారు చేయబోతున్నాను. చికెన్ పాలక్ టిక్కా. మరి ఈ చికెన్ పాలక్ టిక్కా కావాల్సిన పదార్థాలు చెప్తారా? చికెన్, పుట్నాల పొడి, పాలకూర, అల్లం వెల్లుల్లి పేస్టు, ఆనియన్, పచ్చిమిర్చి, లవంగా పట్ట, సాల్ట్, ఆయిల్. చికెన్ పాలక్ టిక్కా కావాల్సింది పుట్నాల పొడి కదండి? అంటే అన్ని టిక్కాల్లోనూ పుట్నాల పొడి వేస్తారా? వేసుకోవచ్చండి. అవునా? ఓకే ఓకే. చికెన్ తోటే కాకుండా మటన్ తో కూడా చేసుకోవచ్చండి టిక్కాలు. అంటే సేమ్ ప్రాసెస్, చికెన్ బదులు మటన్ కూడా చేసుకోవచ్చు. ఓకే. కాకపోతే మా టిక్కాల్లో ఆకుకూరలు వేయడం ఫస్ట్ టైం చూస్తున్నాను. అవునండి, ఇదే అందుకే స్పెషల్. అందుకే మీకు ఈ వంటను రుచి చూపించడం కోసమే మేము నెల్లూరు నుండి ఈ ఊరికి వచ్చామండి. ఓ, అంటే ఇప్పుడు ఇల్లు మీది కదా? మాది కాదండి, మా సిస్టర్ వాళ్ళ ఇంటికి వచ్చామండి. ఓకే. ఈ రుచి చూడు కార్యక్రమం కోసమే మేము స్పెషల్ గా వచ్చామండి నెల్లూరు నుంచి. ఓ థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. పాపం మన రుచి చూడులో పార్టిసిపేట్ చేసి మీకు కొత్త వంటలు పరిచయం చేయడానికి నెల్లూరు నుంచి వచ్చారటండి. చాలా థ్యాంక్స్ అండి. ఇప్పుడు నెల్లూరు స్పెషల్ అనుకుందాం మరైతే ఇది. సో మరైతే దీనికి కావాల్సిన పదార్థాలు చెప్పేశారు, మరి ప్రాసెస్ కూడా చెప్పేస్తారా? ఓకే అండి. సో మరి ముందుగా ఏం చేయాలండి? ముందుగా మనం మిక్సీ జార్లోని ఆనియన్, ఫస్ట్ పట్టా లవంగా వేసుకోవాలండి. ఓకే. ఎందుకంటే అవి గట్టిగా ఉంటాయి కదా, అందుకోసం ఫస్ట్ అవి రెండు వేసుకొని తర్వాత ఆనియన్, పచ్చిమిర్చి, పాలకూర మనం వేసుకొని మిక్సీ వేసుకోవాలి. ఓకే. అవి తీసేసుకున్న తర్వాత అప్పుడు చికెన్ వేసుకోవాలి. ఓ, చికెన్ కూడా మళ్ళీ మనం మిక్సీలో వేస్తామా? అవునండి, ఎందుకంటే టిక్కాలి కదా, అది కొద్దిగా స్మూత్ గా ఉండాలి, పేస్ట్ లా ఉండాలి కదా, అది మెత్తగా కాకుండా కొంచెం బరకగా. ఓకే ఓకే. అయితే ఫస్ట్ మనం లవంగా పట్ట, ఆకుకూర ప్లస్ ఈ పచ్చిమిర్చి, ఉల్లిపాయ వేసేసుకుందాం. మీకు మిక్సీ జార్ ఇస్తాను, ఒక్కొక్కటి వేద్దామండి. 2 లవంగాలు అంతే అంతే అండి. సాధారణంగా టిక్కా అంటే అసలు స్పైసీగా ఉంటుందేమో, నేను కూడా అలా అనుకున్నానండి. మీకు విషయం తెలుసు, ఎప్పటిదాకా నేను టిక్కా తినలేదు, సో నేను అలాగే అనుకుంటున్నాను. సో 2 లవంగాలు వేసారు చాలండి, ఎందుకంటే మనం పచ్చిమిరపకాయలు అవన్నీ వేస్తున్నాం కదా, ఆ ఘాటు కూడా ఉంటుంది, అందుకోసమని ఈ పట్టా కూడా ఇంత చాలండి. ఓకే ఓకే. ఇప్పుడు పట్టా లవంగా వేసుకున్నాం కదండి, దాని తర్వాత మనం పచ్చిమిరపకాయలు, ఆనియన్, పాలక్ వేసుకొని మిక్సీ చేసుకోవాలి. సరే, ఇప్పుడు పట్టా లవంగా వేసాం, పచ్చిమిర్చి వేసారు. ఓకే. పచ్చిమిర్చి మన కారాన్ని బట్టి, నేను చేసే దీనికైతే ఒక 8 పచ్చిమిరపకాయలు అయితే సరిపోతుంది. ఓకే, ఆల్రెడీ కొలిసి పెట్టుకున్నట్టున్నారు. కడిగి శుభ్రం చేసుకుని పెట్టుకున్నా అండి. పచ్చిమిరపకాయలు, నెక్స్ట్ ఆనియన్. ఒక 2 ఉల్లిపాయలు తీసుకున్నారా? ఒకటి చాలండి, ఒకటి చాలు. అంటే మనం చేసేది 1 కప్పే కదా, అందుకని 2 కప్స్ కి అయితే మనకి ఇంకా క్వాంటిటీ పెరుగుతూ ఉంటుంది. అయినా ఉల్లిపాయల రేటు కొంచెం తగ్గిందిలేండి, కొంచెం ఇష్టం వేసుకోవచ్చు. ఆనియన్, నెక్స్ట్ పాలక్ 1 కప్పు. పాలకూరనే ఎందుకు ఎంచుకున్నారు? ఇన్ని రకాల ఆకుకూరలు ఉన్నాయి. పాలక్ తో అయితేనే టేస్ట్ గా ఉంటుందండి. అందుకే కూడా ట్రై చేశారా? లేదండి, పాలక్ తో అయితేనే బాగుంటుంది. ఓహో, గట్టి నిర్ణయానికి వచ్చేసారు. మీకు మంచి రుచికరమైన ఈ వంట చూపించాలని పాలక్ తో అయితేనే బాగుంటుందండి. ఓకే, ఏమండి, పాలక్ తోటే బాగుంటుందట, మీరు వేరే ఏం ట్రై చేయకండి. ఇంకా దీంట్లో మనం సాల్ట్ అవన్నీ అవి తర్వాత వేసుకోవచ్చు. ఓకే, మరి ఇప్పుడు దీన్ని మనం మెత్తగా గ్రైండ్ చేసుకుందామా? ఓకే అండి. సో దీంట్లో ఏమేమి వేసుకున్నాం ఇంకొకసారి చెప్తానండి. ఇప్పుడు మనం 1 కప్పు చికెన్ తీసుకున్నాం కాబట్టి దానికి తగ్గట్టుగా 2 లవంగాలు, ఒక చిన్న పట్ట అంటే దాల్చిన చెక్క అని కూడా అంటారు, ఒక చిన్న దాల్చిన చెక్క ముక్క వేసుకున్నాము. అలాగే దీనికి సరిపడా, కారానికి సరిపడా పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, పాలకూర తరుగు వేసేసుకున్నాము. ఇప్పుడు దీన్ని మనం మెత్తగా గ్రైండ్ చేసుకుందాం. పేస్ట్ రెడీ అండి శ్రీదేవి గారు. ఓకే ఓకే అండి. ఇప్పుడు దీని తర్వాత మనం ఏం చేయాలంటే చికెన్ ని మిక్సీ జార్ లో వేసుకోవాలండి. చికెన్ ఒక్కటే, ఎందుకంటే అది ఇది కూడా అందులో వేసేస్తాం అనుకో పట్టేస్తుంది చికెన్. అంటే 2 కలిపి మిక్సీలో వేయాలి. ఇప్పుడు మళ్ళీ వేయాలి. చికెన్ ఫస్ట్ వేసి తర్వాత మళ్ళీ దీన్ని వేసి మిక్సీ జార్ లో వేసి పుట్నాల పొడి అన్ని అప్పుడు మిక్సింగ్ చేయాలన్నమాట. ఓకే. అంటే మనం చేత్తో కలిపితే మనకి అది బాగా కలవదు అన్నమాట. మనకి టేస్టీగా రావాలంటే అన్ని కలిపి మళ్ళీ లాస్ట్ లో మిక్సీ వేసుకోవాలి. చికెన్ వేసుకుందాం. ఓకే అండి, వేసుకుందాం. మనం ఒక 1 కప్పు చికెన్ చిన్న చిన్న పీసుల కింద చేసుకొని, బోన్లెస్ చికెన్. ఎందుకంటే కైమా ఇంకా కొంచెం బరకగా ఉంటుంది కదా, కొద్దిగా మనం మిక్సీకి వేసుకుంటే అది కొద్దిగా స్మూత్ గా వస్తుంది. ఓకే, ఇప్పుడు దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకుందాం. శ్రీదేవి గారు చూడండి,
చికెన్ ఓకేనా? ఓకే అండి. మరి మెత్తగా కాకుండా ఇలా కొంచెం బరకగా ఉంటే మనకి టిక్కాలు బాగుంటాయి. ఓకే, ఇది రెడీ కదా? ఓకే. మరి దీంట్లో నెక్స్ట్ వేయాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని వేసేస్తే మన ప్రేక్షకుల లైన్లో నోట్ చేసేసుకుంటారు. ఓకే అండి. మనం ఇప్పుడు చికెన్ అయిపోయింది కదా, మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న ఈ పచ్చిమిర్చి, పాలకూర ఇవన్నీ కలిపి మనం ఇందులో వేయాలండి. నెక్స్ట్ పుట్నాల పొడి. ఇదంతా తీసుకోవాలండి? ఇది 1/2 కప్ చాలు. 1/2 కప్. పుట్నాల పొడి వేయటం వల్ల మనకి మంచి ఫ్లేవర్ అదొక టేస్ట్ వస్తుంది మనకి. నెక్స్ట్ మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. ఇది నాన్ వెజ్ ఐటమ్స్ కి తప్పనిసరి ఉండాలండి. ఇది ఒక 1/2 స్పూన్ అయితే సరిపోతుంది. నెక్స్ట్ సాల్ట్ సరిపడినంత మనకి ఎంత సరిపోతుందో ఒక 1/2 స్పూన్ అయితే సరిపోతుందండి దీనికి. ఇప్పుడు ఇవన్నీ మనం ఒకసారి గ్రైండ్ చేసుకోండి. ఓకే, మరి ఇది గ్రైండ్ చేసుకున్నాం కానీ ఈ లోపల అది గ్రైండ్ చేసుకునే లోపు మీ ఫ్యామిలీ గురించి చెప్పండి. నెల్లూరు నుంచి వచ్చానని చెప్పారు. ఎవరెవరు వచ్చారు? ఎవరు ఎంకరేజ్మెంట్ వల్ల వచ్చారు? ఎవరెవరంటే నేను, మా పిల్లలు, మా మమ్మీ, డాడీ వచ్చామండి. మా వారు బిజీ అండి. సిఎంఆర్ చందన సిఎంఆర్ లో మేనేజర్ గా చేస్తుంటారు. కొత్త స్టాక్ రాగానే మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వగానే ఆయనే తెస్తారు, నేనేం తేవక్కర్లేదండి. ఆయన సెలెక్ట్ చేసి తీసుకొచ్చేస్తారండి. బాగుందండి. మరి మీ పేర్లు ఏమైనా పెడుతుంటారా? ఇది బాగాలేదు, అది బాగాలేదు? అదేం లేదండి. ఆయన సెలక్షన్ గుడ్ సెలక్షన్. గుడ్ అండి. సరే, ఎంతమంది పిల్లలు, ఏం చదువుతున్నారు? నాకు 2 పిల్లలండి, 2 బాబులే. ఒక ఫస్ట్ బాబు ఏమో 2nd క్లాస్ చదువుతున్నాడు, జశ్వంత్ సాయి. రెండో బాబు రేవంత్ యూకేజీ చదువుతున్నాడు. మమ్మీ డాడీ మీతోనే ఉంటారా? లేదండి, వైజాగ్ లో ఉంటారు. అప్పుడప్పుడు వచ్చి వెళ్తూ ఉంటారు. ఎంతమంది మీరు సిస్టర్స్, బ్రదర్స్? 1 సిస్టర్ 1 బ్రదర్. నేను ఫస్ట్ అండి. అంటే ముగ్గురు దగ్గరికి అలా చూస్తూ అట్లా వస్తాను. ఇంకా తమ్ముడికి మ్యారేజ్ కాలేదు. సిస్టర్ హైదరాబాద్ లో ఉంటున్నారు. బాగుందండి. సో శ్రీదేవి గారి ఫ్యామిలీ గురించి తెలుసుకున్నాం కదా. దీంట్లో వేసిన పదార్థాలు మరొకసారి చెప్తానండి. ఫస్ట్ దీంట్లో మనం ఏం చేసుకున్నామంటే చికెన్ ని కచ్చా పచ్చాగా నలిపేసుకున్నాం. ఆ తర్వాత ఇంతకు ముందు తయారు చేసుకున్నాం కదా పాలకూర మిశ్రమాన్ని, అది కూడా వేసేసుకున్నాము. ఒక 1/2 కప్ పుట్నాల పొడి వేసుకున్నాము. ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసామండి. ఇప్పుడు దీన్ని మొత్తం అంటే చేత్తో కలుపుకోవచ్చు. చేత్తో కలిపితే టిక్కాలు ఒత్తడానికి సరిగా రాదట, అందువల్ల మిక్సీలోనే వేసుకుని చక్కగా మెత్తగా గ్రైండ్ చేసుకున్నాం. శ్రీదేవి గారు ఓకే అండి. ఓకేనా? మిశ్రమం రెడీ అండి. అవునండి. చికెన్ టిక్కాకి తయారు చేసుకోవడానికి మిశ్రమం రెడీ అయిపోయింది. మరి ఇప్పుడు ప్రాసెస్ ఏంటండి నెక్స్ట్? ఇప్పుడు పాన్ పెట్టుకొని మనం లైట్ గా నూనె ఇట్లా అప్లై చేసుకొని మనం టిక్కాల కింద ఒత్తుకొని దాని మీద. ఇది షాలో ఫ్రై, డీప్ ఫ్రై కాదండి. ఇది గుడ్ న్యూస్. మనకి ఆయిల్ కూడా మనకి ఉండదు. ఆయిల్ ఫుడ్ కాదు. సో చికెన్ కాబట్టి కొంచెం లేట్ గా జీర్ణం అవుతుంది అనుకోండి. అఫ్ కోర్స్ కొంచెం ఎక్సర్సైజ్ బాగా చేయండి. ఇది అయిపోయిన తర్వాత ఇంట్లో పనంతా మీరే చేసేసుకున్నారు అనుకోండి, సో తిన్నది తొందరగా అరిగిపోతుంది, డైట్ ఈక్వల్ అయిపోతుంది అనమాట. సో ఇది షాలో ఫ్రై అట. మరి స్టవ్ వెలిగిస్తే నేను ప్యాన్ పెట్టేస్తాను. ఇది ఇంట్లో చేస్తూ ఉంటారా? అవునండి. ఏమండి, నాకు ఇంకో డౌట్ వచ్చింది. ఇంతకుముందు మీరు అన్నారు కదా చికెన్ తో మటన్ తో రెండింటితో చేయొచ్చు, ఫిష్ తో చేయొచ్చా? ఫిష్ తో ఎప్పుడు ట్రై చేయలేదా? ఈసారి చేయండి ఒకసారి. ఓకే. ఎందుకంటే ఇప్పుడు ఈ రెండే ఉన్నాయి. నాలాగా డౌట్ వాళ్ళకి కూడా వచ్చి ఉంటుంది. ఆల్రెడీ మీరు చేయడానికి ప్రిపేర్ అయిపోతున్నారని నాకు తెలుసు. ఎవరు చేసినా పర్వాలేదు, మీరు చేసినా నాకు చెప్పండి టేస్ట్ ఎలా ఉందో, మీరు చేసినా నాకు ఒకసారి టేస్ట్ చెప్పండి ఎలా. ఓకే అండి, తప్పనిసరిగా. ఇప్పుడు మనం వీటిని టిక్కాల కింద తయారు చేసుకుంటాం. చేతికి నూనె రాసుకుని చేతికి నూనె రాసుకుని మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజు మనం టిక్కాల కింద తయారు చేసుకుని ఫ్రై చేస్తాం. అంటే పల్చగా చేయాలా? పల్చగా కాదండి, మరి ఓకే ఇట్లా మనం ఇట్లా రౌండ్ చేసాం కదా, దాన్ని ఇట్లా కొంచెం ప్రెస్ చేసుకుంటే సరిపోతుంది. శ్రీదేవి గారు చక్కగా బ్రౌన్ కలర్ లో చక్కగా కాలేయండి, ఘుమఘుమలాడుతున్నాయి. రెడీ అయిపోయినట్టేనా? ఓకే అండి, టిక్కాలు అన్ని రెడీ అయిపోయాయండి. మీరు ఇప్పుడు టేస్ట్ చూసి చెప్పాలి ఎట్లా ఉంది. తప్పకుండా, మీరు సర్వింగ్ ప్లేట్ లోకి తీసిస్తే. ఓకే అండి.
క్యారెట్ ముక్కలతో గార్నిష్ చేశారా? అవునండి, క్యారెట్ నెక్స్ట్ కొత్తిమీర లీఫ్. చికెన్ టిక్కాలు రెడీ అయ్యండి, టేస్ట్ చూసి చెప్పండి శ్రీవాణి గారు. తప్పకుండా అండి. చికెన్ పాలక్ టిక్కాలు రెడీ అండి. వేడి వేడిగా గుమగుమలాడిపోతున్నాయి. ఇవి చల్లారే లోపు వీటికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొక్కసారి చూద్దాం. చికెన్ పాలక్ టిక్కాకి కావాల్సిన పదార్థాలు: బోన్లెస్ చికెన్, పుట్నాల పొడి, పాలకూర, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, దాల్చిన చెక్క, లవంగాలు, ఉప్పు, నూనె. చికెన్ పాలక్ టిక్కా తయారు చేసే విధానం: ముందుగా మిక్సీ జార్లో లవంగాలు, దాల్చిన చెక్క, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, పాలకూర వేసి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు చికెన్ ని కూడా బాగా గ్రైండ్ చేసుకుని అందులో ఇంతకు ముందు తయారు చేసుకున్న పాలకూర మిశ్రమాన్ని, అలాగే పుట్నాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు వేసి మరొకసారి గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి పాన్ పెట్టి నూనె వేసుకోవాలి. ఇందులో ముందుగా గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని టిక్కాలాగా చేసుకుని షాలో ఫ్రై చేసుకుని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని సర్వ్ చేసుకున్నట్లయితే ఎంతో రుచికరమైన చికెన్ పాలక్ టిక్కాలు రెడీ. For all Telugu and Andhra recipe videos, please visit ruchulu.com.